ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పాత కాల్వ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కాల్వ ఆయకట్టు కింద సాగు చేసిన వరి, చెరుకు పంటలను కాపాడుకునేందుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటి విడుదలకు అధికారులు నిరాకరించడంతో ఎండిన వరి పంటతో నిరసన తెలిపారు. పంటలు ఎండిపోతున్నాయని తక్షణమే సాగుకు నీటిని విడుదల చేయాలని కోరారు. జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12 అడుగులు తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలు నీళ్లు బంద్ అన్నారు. కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూ. కానీ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వర్షతాలు మేము ఏమంటున్నాం అంటే ఒక్క 1 మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసిలే ఉన్నాయి పొలాలు. 15 రోజులకు ఒకసారి తడి ఇచ్చినా కానీ నెల రోజుల్లో 3 తాళ్ళు ఇస్తే పంటలు వేయబడతాయి. దగ్గర లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు ఈ పాలేరు పాతకాలం కింద. చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక 15 రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి. ఈ చెరుకులకి వరికి రెండింటికి ఒక్క నెల ఇచ్చి 3 తళ్ళు ఇచ్చి ఆదుకుంటే